కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 20 నెలలు కంప్లీట్ అయిపోతుంది. 20 నెలల పాలన అనేది ఎలా ఉందంటారు? 20 నెలల పాలన అద్భుతంగా ఉంది. రోడ్లు కానీ, పథకాలు కానీ, పెన్షన్లు కానీ, లేకపోతే 3 సిలిండర్లు ఎత్తన్నాడు. 3 సిలిండర్లు ఇవ్వటం కానీ, ఉచిత బస్సు కానీ, ఉచిత బస్సు అందరూ ఆడవాళ్ళు ఎక్కుతున్నారు. మాకు ఆటోల వాళ్ళకి ఇబ్బందిగా ఉందని చెప్పని ఆటోల వాళ్ళకి కూడా 15,000 రూపాయలు వేయటం జరిగింది. రైతులకు వచ్చేటప్పటికి కాలువలో ఒక చెంచా మట్టి తీసింది లేదు. ఈ నీటి సంఘాలు ఎన్నుకున్న తర్వాత వెంటనే కాలువలన్నీ బాగు చేయడం జరిగింది. నీళ్లు ప్రతి చివరి భూమి కూడా పోయే విధంగా కాలువలన్నీ నీట్గా చేశారు. రోడ్లు అంతకుముందు అన్ని గుంటలమయం. ఎప్పుడు ఏం జరుగుతుందో లేదా ఈ బండి నుంచి ఎప్పుడు పడతామో ఏందో తెలియని పరిస్థితి. అటువంటి పరిస్థితి నుంచి రోడ్లు, సిమెంట్ రోడ్లు కానీ బ్రహ్మాండంగా ఏ ఊళ్ళో జరిగినా సిమెంట్ రోడ్లు బ్రహ్మాండ వర్కులు జరుగుతున్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమము లేదు, అభివృద్ధి లేదు, మొత్తం సంక్షోభమే రాష్ట్రంలో అంటున్నారు కదా మరి జగన్మోహన్ రెడ్డి. ఏం సంక్షేమం లేదు. నువ్వేమన్నా 1000 రూపాయలు పెంచడానికి ఏమన్నా పెంచుకుంటా పోతామని చెప్పి సంవత్సరానికి ఏమన్నా 250 పెంచుకుంటా పోయావు. చంద్రబాబు నాయుడు అన్నా మేము వస్తే ముందుగానే 1000 రూపాయలు పెంచుతామని చెప్పని ముందుగా 3 నెలలు పెన్షన్ పెంచాడు. మళ్ళీ 1000 రూపాయలు పెంచాడు ఒకేసారి. వికలాంగులకు కానీ లేకపోతే బెడ్ రెస్ట్ మీద ఉన్న వాళ్ళకైతే 15,000 ఇస్తున్నాడు. వికలాంగులకైనా 6,000 ఇస్తున్నాడు. ఇంకా ఈందేడా మొత్తం అరాచకమే చేస్తున్నారంట కదండి అసలు. లా అండ్ ఆర్డర్ ఈ జనాలు తెలుసు. అంతకుముందు ఎట్లా ఉందా, ఇప్పుడు ఎట్లా ఉందా? ఇప్పుడు అసలు డోర్ డెలివరీ లేవు, పెట్రోల్ బస్సు అమ్మటం లేదు, ఏమీ లేవు. అంత బ్రహ్మాండంగా ఉంది. ఈ ఆడవాళ్ళు కూడా అంతకుముందు రోడ్డు మీద రావాలంటే భయం. ఇవాళ ఈ రోడ్డు మీదకి వచ్చిన వాళ్ళు ఏమన్నా జరిగితే మొన్న చిన్నపిల్లలకి రేప్ చేశారు. వాడు వీళ్ళు ప్రభుత్వం చేసే టార్చర్కి గురేసుకుని చచ్చాడు ఒక అతను. ఇంకో అతను ఏమన్నా చెరువు దిగి చచ్చాడు. ఇంకేడా ఆడవాళ్ళ జోలికి పోవాలంటే భయం పుట్టేటట్టు చెప్తున్నారు గవర్నమెంట్. లా అండ్ ఆర్డర్ సూపర్ ఉంది. చట్ట ప్రకారం శిక్షించకుండా వాటర్ ఎన్కౌంటర్లు చేస్తున్నారని చెప్పి జడ శ్రావణ్ కుమార్ అనే చెప్పి అంటున్నారు కదా, అది నిజమేనా? అది వాటర్ ఎన్కౌంటర్ అనాలంటారు. అది వాటర్ ఎన్కౌంటర్ ఎందుకంది? చట్ట ప్రకారం వాళ్ళు ఎటు చేస్తే వీళ్ళ దెబ్బకి చట్ట ప్రకారం చట్టం మన ఊరుకోదు అని చెప్పని ఎవరికి వాళ్ళు ఇది ఇచ్చేసుకుని తప్పితే ఆడ ఏమీ చేసేది లేదు. అందులో చంద్రబాబు నాయుడు అంటేనే అన్ని రూల్స్ అన్నీ వస్తాయి. పోలీసు వాళ్ళు కూడా ఆ బళ్ళు అన్ని చెక్ చేయడం కానీ అన్నీ ఉంటాయి. రూల్స్ అన్నీ ఇప్పుడే వస్తాయి. జనాలు అయితే పేరు జిల్లా నాయకులు అందరినీ తిడుతున్నారు. ఏమో అంతకుముందు గవర్నమెంట్ వాళ్ళు వైసీపీ వాళ్ళు అన్నా బళ్ళు పట్టుకునే వాళ్ళు కాదు, ఇప్పుడేంది బళ్ళు పట్టుకుంటున్నారు, అన్ని కేసులు రాస్తున్నారు అని చెప్పని. గడిచిన 5 సంవత్సరాల పాలనకి 20 నెలల పాలనకి ఏం తేడా ఉందంటారు? అందరికీ కూడా ముందు వాక్ స్వాతంత్రం కలిగింది. అంతకుముందు ఎవడన్నా మాట్లాడితే వాడిని ఏ రోజు వచ్చి లోపల ఎత్తారో తెలియదు. శనివారం ఆదివారం వచ్చిందంటే అసలు నాయకులకు కానీ ఎవరికైనా సరే భయమే. ఇలా ప్రతివాడు వచ్చి నాది ఇది అని చెప్పి రోడ్డు మీదకి వచ్చి ప్రతివాడు అడుగుతున్నాడు. అది ఒక రకంగా వాక్ స్వాతంత్రం కల్పించినట్టే. ఎక్కడుంది? ప్రశ్నించే గొంతుకల్ని అరెస్ట్ చేస్తున్నారు కదా అంటున్నాడు కదా మరి జగన్మోహన్ రెడ్డి. ప్రశ్నించే గొంతుల్ని అరెస్ట్ చేస్తున్నారంటే జనం అందరూ తెలుసు. ఎవరన్నా మాట్లాడాలంటే అమ్మో వాళ్ళు ఏం చేస్తారు ఏందో భయం. ఇవాళ అట్లాంటిది ఏం లేదు. ఎవడ మాట్లాడినా సరే అబ్బాయి వాడికి న్యాయం కావాలని కూడా అడుగుతుంది, అతను ఏందో చూడండి అని చెప్పంటున్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారని జోగి రమేష్ మీద దాడి చేశారు, అంబటి రాంబాబు ఇంటి మీద దాడి చేసి అన్యాయంగా అరెస్ట్ చేశారు అంటున్నారు కదా మరి. ఇప్పుడు నేను ప్రశ్నించిన దాని పోయిన ఆయన జోగి రమేష్ అంతమందిని వేసుకుని పోసిన పని ఉంది. అబ్బాయి ఒకళ్ళే పోయి అడగచ్చుగా, అబ్బాయి నువ్వు ఏం చేస్తున్నావు ఏందని చెప్పని జనాలందరిని తీసుకుపోయి నువ్వు రౌడీ చేద్దామనా లేకపోతే ప్రశ్నించుదామని పోయావా ఇంటి మీదకి? జోగి రమేష్ ఇంటి మీదకే వెళ్ళారంట కదా తెలుగుదేశం పార్టీ వాళ్ళు. జోగి రమేష్ ఇంటి మీద పోయారంటే నువ్వు వాగుడట్టు ఉంది. ఇలా ఎవడు ఊరుకుంటారు? నువ్వు వాగుడట్టుంటే ఈయన కూడా చెప్పి నేను అన్నానా అంటాడు ఈయన. అది రెచ్చగొట్టే మాటలు కదా అంబటి రాంబాబు గారు. ఈ రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఎందుకు చేస్తున్నాడు అంటారు మరి? వాళ్ళు ఏంటంటే వాళ్ళ సీటుని ఇక్కడ బదిలీ చేసుకోవడం కోసం, వాళ్ళ అమ్మాయి సీటు బదిలీ చేసుకోవడం అని చెప్పని వాళ్ళు చేసే ఇది. అది ఏంటంటే ఎంత రెచ్చగొడితే అంత జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మేరబాయిని పొంది ఆ సీట్ కన్ఫర్మ్ చేసుకోవడానికి అని చెప్పి అవన్నీ జరుగుతున్నాయి వ్యవహారం. కాపు టైగర్ ని టచ్ చేశారు మీరు అంటున్నారు కదా మరి, నిజంగా కాపు టైగరేనా ఆయన? ఏమండి కాపు టైగరా లేకపోతే ఇంకో టైగరా అని చెప్పాను. అంతకుముందు పద్మనాభం గారు కూడా నేను పద్మనాభ రెడ్డి అని చెప్పి చెప్పుకుంటాను అని చెప్పన్నాడు. ఏది అట్లా కాకపోతే ఈయన అంతే. ఈ వాగుడు ఎట్లా ఉంటుంది తర్వాత ఏమన్నా మళ్ళీ నేను అన్నా అని చెప్పంటారు. ఇప్పుడు నోరు మంచిది ఊరు మంచిది అవుతుందండి.
అంటే ఒకవేళ మాట జారినంత మాత్రాన దాడులు చేస్తారా, మనుషుల్ని చంపేస్తారా అంటున్నాడు కదా మరి అంబటి రాంబాబు. మాట్లాడితే ఏది చేసినా సరే మనకు వాక్ స్వాతంత్రం ఉందని చెప్పని మనం ఏది పడితే ఎదుటి మనిషి కి భంగం కలగకుండా మనం మాట్లాడాలంటే ఎట్ట పడితే అట్ట మాట్లాడితే ఎట్లానే ఉంటుంది. ఒకటన్నా మా నోటితోటి సంబంధించి ఒకటన్నా కొంచెం కొంచెం అగ్రెసివ్ పోతాడు. మనం ఏదైనా మనం మనం ఒకళ్ళు సమానం చెప్పాల్సినాడు నాయకత్వం వహించేటప్పుడు ఒళ్ళు నోరు రెండు జాగ్రత్త పెట్టుకొని ప్రవర్తించాలి. అంటే చెవిరెడ్డి అరెస్ట్ అయినప్పుడు రెడ్డి టైగర్ అవ్వలేదు, అలాగే చూస్తే గనక వల్లభనేని వంశీ అరెస్ట్ అయినప్పుడు కమ్మ టైగర్ కనపడలేదు. మరి ఎస్సీ వాళ్ళు వచ్చి నందిగం సురేష్ అరెస్ట్ అయితే కనుక ఆయన ఎస్సీ టైగర్ అవ్వలేదు. మరి అంబటి దగ్గరికి వచ్చేసరికి కాపు టైగర్ ఎలా అయ్యాడంటారు? ఎలా అంటారు అసలు? నిజంగా కాపు అనే పదాన్ని ఎందుకు రేట్ చేస్తున్నారంటారు వీళ్ళు పదే పదే? కాపు కమ్యూనిటీలనే రిలేషన్ పుట్టించాలని చెప్పని, ఇవి విడగొట్టాలి అని చెప్పని, రెచ్చగొట్టాలని చెప్పని, కాపుల్ని తెలుగుదేశం వాళ్ళని దూరం దగ్గరగా ఉండారు వాళ్ళని దూరం చేయడం కోసం చెప్పని మాట్లాడితే నేను కాపుని నన్ను ఇది చేశారు, అయితే వేరే వాళ్ళని అయితే చేస్తారా, నేను కాపుని కాబట్టే కదా వాళ్ళు నా మీద ఇచ్చింది అని చెప్పని వీళ్ళు రెచ్చగొడుతున్నాడు. ఇంకొక సంవత్సరంన్నరలో పాదయాత్ర చేస్తాను, ప్రజల్లోకి వస్తాను, సంవత్సరంన్నర పాటు నడుస్తాను అంటున్నాడు కదా మరి జగన్మోహన్ రెడ్డి, దానికేం చెబుతారు? ఇప్పుడు 151 సీట్ ఇస్తేనే నువ్వేం చేయలేకపోయావు, రేపు పాదయాత్రకు వస్తావు, జనాలు ఏం సమయం చెబుతావు, మన దాకంటే రాజశేఖర రెడ్డి బిడ్డనే అని చెప్పని వచ్చావు. ఇప్పుడు ఏమన్నా ఆల్రెడీ చూశారు రాజశేఖర రెడ్డి బిడ్డనే అని చెప్పని నీకు గెలిపించారు, చూశారు. నువ్వేం చేసావు, జనాలతో అందరూ ముద్దులు పెట్టావు, తర్వాత నువ్వు గెలిచిన తర్వాత పట్ల కట్టుకొని తిరిగావు జనాలతో సంబంధం లేకుండా ఏం లేకుండా. 2029 అధికారం నాదే, నేను వస్తే కనుక రప్పనే ఈసారి మామూలుగా ఉండదు అంటున్నారు. మరి దాన్ని ఎలా చూడాలంటారు? వాళ్ళు అట్టంటేనే జనాలు అసలు మామూలు రావుతల్లికి అంతకుముందే ఫస్ట్ డే చూసాము 2.0 చూపిస్తానని చెప్పంటే అసలు ఫస్ట్ దానికే దడిస్తానంటే ఇంకా చూపిస్తానని చెప్పంటే జనాలు రేపు 11 నుంచి కూడా సింగిల్కి వచ్చిద్దామని అంటే నాకు ఇది అనిపిస్తుంది. ఇది ఇప్పుడు రఫ్ అని చెప్పంటే వాళ్ళు ఇంకా ఇట్లా రెచ్చగొడితేనే జనాలనే ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.